కాబట్టి బిడ్డ, వాక్యాన్ని లోపలికి పోనీయకపోతే మన నాశనాన్ని మనమే తెచ్చుకుంటాం. ఎవరికో నష్టం కాదమ్మా, మనకే నష్టం. అందుకే నిన్ను బాగు చేసే, బ్రతికించే, జీవింపజేసే, విలువనిచ్చే, గెలుపునిచ్చే వాక్యం. మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మార్గం చూపే దీపమే మది మంతలు మెచ్చెడిదేనయ. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలలేని నిధి నీవే. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలలేని. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని ఏం చేయాలి? మంచి నేలవలే రాతిలాగా, దారిలాగా, ముళ్ళ తుప్పల్లాగా మన హృదయాన్ని ఉండనీయకూడదు. అవి తొలగించుకోవాలి. మెత్తని మంచి నేలవలే మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. మంచి హృదయంతో వాక్యాన్ని తీసుకోవాలి. తీసుకొని చూడండి, ఎంతమందికి దీవెనగా మీరు మారుతారో చూడండి, ఎంత ఆశీర్వాదకరంగా మీరు మారుతారో చూడండి. కొంతమందిని చూస్తూ ఉంటాను నేను, తీసుకోరు వాక్యాన్ని, మళ్ళీ కదిలితే వాక్యం మాట్లాడతారు కానీ వాక్యాన్ని తీసుకోరు. నేను చెప్తున్నా, అయ్యా నీ బుద్ధిని బట్టే నీ ఆశీర్వాదం ఉంటుందయ్యా, నీ బుద్ధిని బట్టే నీ అభివృద్ధి ఉంటుంది. నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నట్టు నీ ప్రవర్తనను బట్టి నీ సేవ ఉంటుంది. సేవకులకి చెప్తాను, విశ్వాసులకి చెప్తాను. మనకు వచ్చే శ్రమల వెనక కేవలం మన పరీక్షే కాదు, మన పాపం కూడా ఉంటుంది. కాబట్టి ముందు అది వెతుక్కోవాలి. నాకు ఈ దెబ్బ తగులుతుందంటే, నాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ఏ పాపాన్ని బట్టి వచ్చింది, ఎక్కడ తేడా పడ్డాను, ఇది నాకు శిక్షణగా వచ్చిందా, శిక్షగా వచ్చిందా పరిశీలించుకోవాలి. నాకు ఇలాంటి గతి ఎందుకు ప్రాప్తమైంది, ఏ బుద్ధిని బట్టి, ఎలాంటి నీచత్వాన్ని బట్టి. ఈ వ్యక్తి మామూలోడు కాదు, ఈ వ్యక్తి మామూలోడు కాదు. వాడి పరిస్థితిని బట్టి అర్థమవుతుంది వాడు ఎంత తేడా అయితే దేవుడు ఆ గతి పట్టించాడో అని ఒకడు నాతో అన్నప్పుడు నేను అన్నాను, మెరుగా ప్రతి ఒక్కరిని చూసి అంతే అంటున్నావు. భక్తులకు కూడా కష్టాలు వస్తాయి. భక్తులు ఏబుకు వచ్చినాయి కష్టాలు, మరి ఏబు తేడానా? ఎంత నీతిమంతుడు ఏబు. భక్తులకు కూడా వస్తాయి, ప్రతి ఒక్కళ్ళని అలా అనవద్దు. అంటే నిజంగానే కొంతమంది భక్తులకు వచ్చినాయి, నిజంగా వాళ్ళు దేవుని సన్నిధిలో గోజాడుకున్నారు, పరీక్షాకాలం పూర్తయిపోయింది, బాగుపడ్డారు, ఈరోజు ఆశీర్వదించబడిన పరిస్థితుల్లో ఉన్నారు రెండంతలుగా. కొంతమంది విషయంలో నాతో అన్నోడి మాటలే నిజమైనవి. వీడు ఎంత తేడా అయితేనో ఈ గతిడికి వచ్చిందంటే నిజమే అనిపించింది నాకు. ఎందుకంటే అన్నీ వెండైపోయినా ఆడి పవర్ తగ్గట్లా, సరుకంతా డ్యామేజ్ అయిపోయినాడు అంటున్నాడు, ఇంచు తగ్గట్లా. ఊరిడి దుంప ఇంత మిడిమేల మీద నాకు మైండ్ పోయింది అసలు. కొంతమంది మనుషులు అలా హృదయ కాఠిన్యాల ఆ టెంపర్ విరిగిపోవాలి కదా, విరిగిపోవాలి కదా. నడమంత్రం పనికిరాదు కదా, మిడివేళ పనికిరాదు కదా. ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ చెప్తున్నా, మీరు దేవుని మాటలు వింటారు కాబట్టి చెబుతున్నాను, మిడివేళం ఎప్పుడు మంచిది కాదు, నడమంత్రం ఎప్పుడు మంచిది కాదు, తుంచిద్ది మనల్ని. దీన మనసు అంత గొప్పది లేదు. బాయ్ ఏ మనసు అది నా యేసై చెప్పేది. పరీక్షించుకోరా, ఎందుకు ఈ గతి వచ్చిందో పరిశీలించుకో, ఎందుకు నాకు ఈ కర్మ పట్టింది పరిశీలించుకో. దేవుడు నిన్నే స్ట్రైట్గా టార్గెట్ చేసి మాట్లాడుతున్నప్పుడు సిగ్గు తెచ్చుకోరా, మార్చుకో, మారు మనసు పొందు. దేవా నేను తేడా పడ్డా, నన్ను క్షమించాయా, నీ విరిగిపోయా, దేవుని ముందు విరిగిపో, ఆ దరిద్రాన్ని వదిలిపెట్టు, ఇకనన్నా బుద్ధి మార్చుకో. చింత తెచ్చింది, ఇంకా పులుపు చావాలి కదరా. నేను ఒక ఆయన చూశాను, మంచంలో ఉన్నాడు, కాలు చెయ్యి బెండై, ఆ పక్క కర్ర ఉంది, ఈ చెయ్యి ఇట్లా పోయింది, ఆ కాలు అట్టు పోయింది.
భార్య ఏదో చెబుతుంది, చెబితే ఈ చెయ్యి ఇట్ట పెట్టుకుని నా కాలు అట్ట పెట్టుకొని మన కర్ర తీశాడు, ఆంచుని లాగాడు. ఊరే ఆ మిడివేళ వల్లే కదా గతి పట్టింది నీకు. ఒక చేతితో కర్రలాగి కొట్టబోతున్నావు ఆమెని. నీకు అన్నీ అవి చెయ్యాలా, ఆమె ఎత్తిపోయాలా, సమస్తం నీకు కార్యక్రమాలు అన్నీ చేయాలా. పొలానికి పోయి చాయగిరి చేసుకొచ్చి నువ్వు వేబే అంటే నువ్వు అంత అన్నం పెట్టాలా, నీకు అన్నీ చేయాలా. అంత చేసేదాన్ని ఏదో ఒక మాట చెప్పిందని కర్రలాగుతున్నావు అండి. మిడిమేళం ఏ మిడిమేళం అది? అన్నీ మన స్వాధీనంలో లేవమ్మా. కొన్నిసార్లు పరీక్షలను బట్టి కొన్ని సమస్యలు వస్తాయి, భక్తులకు కూడా వస్తాయి. కొన్నిసార్లు నడమంత్రాన్ని బట్టి వస్తాయి. అందరు నోరు తెరిచి చెప్పండి, అందరు మీరు చెప్పడా వస్తాయా? 38 సంవత్సరాల జబ్బోడికి అందువల్లే వచ్చిందంట. ఏసై చెప్పాడు, నాకు తెలియదు. ఇదిగో స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండాట్లే కన్నా పాపం చేయొద్దు. ఎవరికి ఏ జబ్బు వచ్చిందో తెలియదు. నాకేదో వచ్చిందో మీకేదో వచ్చిందో. వచ్చిన వాళ్ళని ఎగతాళి చేయట్లా, నేను వచ్చిన వాళ్ళని ఎగతాళి చేయట్లా. కొంతమంది భక్తి పరులకు వస్తాయి అలాంటి జబ్బులే. ఏముకో రాలేదా జబ్బు? ఎంత అవమానకరమైన జబ్బు అంటే పాపం ఎవరి ముందైనా సరే అదే పనిలో ఉంటాడు ఆయన. ఎలర్జీ, చిల్ల పెంకుతో గీకినా ఆ బాధ తగ్గదు ఆయనకి. అంత అవమానకరమైన జబ్బు మరి భక్తుడికి వచ్చింది. భక్తులకు కూడా వస్తాయి. వచ్చిన వాళ్ళలా మిడిమాల పళ్ళు నడమంత్ర పళ్ళు అనుకోవద్దు. కానీ కొంతమందికి మాత్రం ఎందుకు వస్తాయి? ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అయ్యో నా కర్మ ఇలా కాలిందంటే దీనివల్లే కదా, ఈ పాపమే కదా అని ఆలోచన చేసుకొని మార్చుకోవాలి కదా. ఏం చేయాలి? పొరపాటు పడిన మనిషి అంటే ఎవరు ఉండరండి, దిద్దుకోవాలండి, సరి చేసుకోవాలి. వాక్యాన్ని పోనీయాలి లోపలికి, అప్పుడు సార్థకమైద్ది. నేనెవ్వరో తెలిపి నాదో జీవితమే మార్చి, నేనెవ్వరో మీకు రాదుగా. నేనెవ్వరో తెలిపి నాదో జీవితమే మార్చి, నేనెవ్వరో తెలిపి నాదో జీవితమే మార్చి, స్వర్గధామానికి నీవు సరైన మార్గం చూపగలవు. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, స్తోత్రం. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా వినండి, జూమ్లో కనపడుతున్న వాళ్ళు వినండి. నడమంత్రం జాగ్రత్త. మిడిమేళం పటపట పటపట పళ్ళు కొరుగుతున్నాయి, కొరగటానికి ఉండో రాలిపోతాయి. స్తోత్రం. ఒక్కొక్కడు అని కొరుగుతుంటాడు, ఇంకో కొరగటానికి ఉండవు. దవడ దగ్గర నుంచి ఓడగొడుతుంటాడు ఒక్కొక్కటి. దేవునికి స్తోత్రం. మార్చుకుందాం. 2 విషయాలు చెప్పా, 3వది అయిపోయింది. ఇంకా అదే 3వది. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిది మీరు చెప్పండి. వాగ్దానము నిరర్థకమైద్దా? అయితే ఎందుకు అయిద్ది? అవునమ్మా, ఇది అవసరం అమ్మా చాలా. ఆ వాక్యం నిరర్థకమైద్దా? అయితే ఎవరి విషయంలో అయిద్దమ్మా? ఇదే ఉపదేశం కొంతమంది దైవజనుల్ని లేపితే ఈ ఉపదేశంలో ఉన్న వాళ్ళు కొంతమంది దొంగలు లేచారు. అందుకే మీ సెల్లులు జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త, మీ పలుసులు జాగ్రత్త, మీ డబ్బులు జాగ్రత్త. మీరు సెల్ ఫోన్ పక్కన పెట్టి భక్తి పారవశ్యంలో హల్లెలూయా అనుకుంటా లీనం అయ్యారనుకో, మళ్ళీ లేచిన తర్వాత ప్రభువా నా సెల్లి నాయనా అని మళ్ళీ ప్రార్థన చేయాల్సి వచ్చింది. ఎవడు ఎట్టున్నాడు అర్థం కావట్లా, ఎవడిని ఉంచాలో ఎవడిని పంపించాలో అర్థం కావట్లా. పొరపాటున చెడోడని మంచోడిని పంపిస్తే మళ్ళీ ఆయన కేసు రాస్తాడేమన్నది ఒక భయం. దేవునికి స్తోత్రం. అర్థం. ఇప్పుడు ఎవరు వద్దు పోండి అన్నా అనుకో, ఆయన చూస్తాడు, ఎరా మంచోళ్ళని కూడా నేర్పిస్తావా, పాపులతో పాటు నీతిమంతులను కూడా శిక్షిస్తావా అని మళ్ళీ ఆయన కేసు పెడతాడో వచ్చిన గొడవ. అందుకే కొంచెం వివేచనతో ఉండమని ఇక్కడ ఉండే కాపల వాళ్ళకి చెప్తున్నాను. అలాగే మీకు మీ వస్తువులు జాగ్రత్త అని మీకు కూడా చెప్తున్నాను. నేను ఇక్కడ నిద్ర చేయడానికి పండుకోవడానికి వచ్చేవాళ్ళు వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఒకరోజు దేవుడితో గడపాలని వచ్చేవాడు. ఇంకొక విషయం కూడా చెప్తున్నానండి. కొంతమంది వస్తున్నారు విచిత్రమైన కేసులు. ఎందుకు వస్తున్నారంటే నిద్ర చేయడానికి
3 నెలలు నిద్ర చేయాలంట, 20 రోజులు నిద్ర చేయాలంట, 40 రోజులు నిద్ర చేయాలంట. నిద్ర కార్యక్రమానికి వస్తున్నారు కొంతమంది. అమ్మ, నిద్ర చేసే స్థలం కాదు ఇది, ఇది ప్రార్థన చేసుకునే ప్రార్థనా మందిరం. నా మందిరము సమస్త జనులకు నిద్ర కొరకు మందిరం అలా ఎక్కడ. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడిన ఉంది, కానీ నిద్ర మందిరం అని ఎక్కడా లేదు. ఇంకొక రూల్ కూడా పాస్ చేస్తే పోయిద్ది. నైట్ డ్యూటీ కొంతమందిని పెట్టి నిద్రపోనివ్వకుండా అందరి చేత ప్రార్థన చేపిస్తే ఒక్కడు కూడా కనపడ్డు. ఇక నెక్స్ట్ వీక్ నుంచి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంది లేపావు అంటే, ఇది ప్రార్థనా మందిరం, ఇక్కడ ప్రార్థనే చేయవలను, నిద్రపోకూడదు అని రూల్ పెట్టామనుకో, ఇంక రాడేవాడు. ఏ మందిరం రాడిపోతే ఎవడి నిద్రపోని ఇట్లా. అరే 4 సార్లు లేపాడు నన్ను, నిన్ను 4 సార్లు, నన్ను 8 సార్లు లేపాడు అని చెప్పుకోవాలి ఒకడు. లేపేమన్నారు, ప్రార్థన చేయమంటున్నారు. వినేవాడు కూడా తప్పు పట్టడు. ఎవడరా నువ్వు ప్రార్థనే కదరా చేయమంటారు. ఏం ప్రార్థన రా బాబు, మనకి ఫీల్ రావద్దు, నిద్ర వస్తుంటే. మందిరాన్ని పోయింది ఎందుకు, నిద్రపోవడానికి. ప్రార్థన వాళ్ళే కరెక్ట్ అంటారు. భక్తికి భక్తి, విరక్తికి విరక్తి 2 ఉంటాయి. కాబట్టి ఇక 6 రూల్ పాస్ చేద్దామా, ఎవడికి నిద్ర లేకుండా చేద్దాం మందిరంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక నుంచి వచ్చే వాళ్ళకి అదే, ఓకేనా. పగల డ్యూటీ కొంతమంది తీసుకోండి, నైట్ డ్యూటీ కొంతమంది తీసుకోండి. పగలైనా రాత్రి అయినా ఎవడు పడక మీద కనపడకూడదు ఇక్కడ. ఇదే రూల్. చర్చిల్లో ఏ దుప్పటి కానీ ఏది కూడా కనపడద్దు. ఇక వేస్తే మోకాళ్ళ కింద ఏదన్నా ఒక అంత చాప వేసుకోవటం, మోకాళ్ళు వేయటమే తప్ప పడకేయటానికి లేదు. ఇక రూల్ క్లోజ్. ఏమండి, కొత్త రూలు స్టార్ట్ అయింది. ఇక అన్ని డోర్స్ క్లోజ్ అన్నమాట పడకకి. పాత రూల్స్ అన్నీ క్లోజ్, కొత్త రూల్ స్టార్ట్. ఓకేనా. ఇప్పుడే చెబుతున్నా, లైవ్లో చెబుతున్నా. ఈ ముక్క కటింగ్ చేసుకొని దగ్గర పెట్టుకోండి కాపలా వాళ్ళు. ఏంది నిద్రపోనీయట్లేదు ఏంటంటే, అన్న చెప్పాడు నిద్రపోవద్దు, ప్రార్థన చేయమని చెప్పాను. నా వాయిస్ విన్నారంటే ఇంకేం చేయరు, లేచి వెళ్తారు. మేము మాకు ఈ చర్చి వద్దు, ఈ మందిరం వద్దు, ఈ ప్రార్థన వద్దు, వద్దు. పో లాడ్జి తీసుకోపో. ఉంటే ప్రార్థనలో ఉండాలి. నిద్రపోనీరా, నిద్రపోనీయం. మా డ్యూటీ అది. మిమ్మల్ని నిద్ర చెడగొట్టడమే మా పని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా అని కొత్త రూల్ పాస్ చేయండి. ఎవరిని నిద్రపోని. కాబట్టి అందరూ వచ్చేవాళ్ళు ముందే ప్రిపేర్ అయ్యారండి. సన్నిధిలో నిద్రపోనీరు, ప్రార్థన చేపిస్తూ ఉంటారు, ప్రార్థనని సావగొడుతుంటారని ఫిక్స్ అయ్యారండి. వేస్తే నైట్ అంతా మోకాళ్ళు వేసి సమస్యలోంచి బయటపడటమా, లేకపోతే మందిరంలోంచి సామాన్ తీసుకొని వెళ్ళిపోవటమా? 2 హల్లెలూయా, హల్లెలూయా. ఓకేనా. అట్లా చేస్తే బాగుంటుంది కదా. ఎంతమంది ఒప్పుకుంటారు? అదే కరెక్ట్ అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అమ్మో, మీలో ఎంతమంది పగబట్టున్నారు. తప్పనిసరిగా ఆలోచించి అమల్లో పెడదాం. ఓకేనా, చేద్దాంలే. లాస్ట్ మాట అయిపోయిందన్నా కదా. అయిపోయింది అన్న దానిలోనే ఒక ముక్క. దేవుని శక్తి నిరర్ధకమైద్దా? దేవుని శక్తి నిరర్ధకమైద్దా? అయ్యిద్ది. పేతురు విషయంలో అయ్యింది, యేసు స్వజనుల విషయంలో అయ్యింది. కొంతమంది మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చెయ్య జాలకపోయాను అని ఉంది. ఈ 3 చెప్పాలనుకున్నానండి, ఇంక అయిపోయింది. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిది, దేవుని వాగ్దానము నిరర్ధకమైద్దా? మికాయలో అయ్యిద్ది ప్రార్థన చేయకపోతే. స్తోత్రం. అయ్యిద్ది అనుమానం పెట్టుకుంటే, అయ్యిద్ది తిరుగుబాటు చేస్తే. దేవుడు ఒకటి చెబుతుంటే మనం ఒకటి చేస్తే ఖచ్చితంగా అయ్యిద్ది. వాగ్దానం నిరర్ధకమైద్ది. వాగ్దానం నెరవేరాలంటే తిరుగుబాటు చేయకూడదు, అవిశ్వాసం చూపకూడదు అండ్ నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఓకే. రెండవది, వాక్యము నిరర్ధకం కాకూడదంటే మంచి నేల వలె వాక్యాన్ని హృదయంలోకి తీసుకోవాలి. యేసయ్య వాక్యం, యేసయ్య బోధ ఎంత శక్తివంతమైంది అయినా సరే ఆ బోధలో 11 మంది భక్తులు తేలితే ఒక దొంగోడు లేచాడు. ఒక పక్క యేసయ్య వాక్యం చెబుతుంటే ఆడుగోడు కూర్చొని వింటున్నాడు. వాళ్ళందరూ వచ్చి కానుకేస్తే ఈ సంచిలో సర్దుకుంటున్నాడు ఈడు. ఎందుకు వాళ్ళు అట్లా ఎందుకు భక్తులయ్యారు? మనుషులు ప్రపంచాన్ని ఉజ్జీవింపజేశారు. ఈడెందుకు ఇట్లా తయారాడంటే హృదయం. అది వాక్య లోపం కాదు, హృదయ లోపం. ఏం లోపం?
హృదయం. హృదయం సరి చూసుకుంటే వాక్యం నీ లోనికి వెళుతుంది. వాక్యం హృదయంలోకి వెళ్ళిందంటే దాని ఫలింపు వేరే లెవెల్లో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే వాక్యం మీద ఎన్ని పాటలో తీసుకోండి. దేవుని వాక్యాన్ని హృదయంలోకి తీసుకొని ఎంత చేంజ్ వచ్చిందో మీలో చూసుకోండి. మిమ్మల్ని మీరు చూసుకోండి, నన్ను నేను చూసుకుంటా. కొన్నిసార్లు మనం పొందే శ్రమలు మన హృదయ కాఠిన్యాన్ని బట్టి కూడా వస్తాయి, మన మూర్ఖత్వాన్ని బట్టి కూడా వస్తాయి, మన పిచ్చితనాన్ని బట్టి కూడా వస్తాయి, మన నడమంత్రాన్ని బట్టి కూడా వస్తాయి. చూసుకోవాలి. నాకు ఎవడు చెప్తాడులే, నాకు ఎదురేముందిలే అనుకుంటా పోతే మనుషులు ఎవడు చెప్పలేకపోవచ్చు, కానీ పైన ఒకడు ఉన్నాడు, సుప్రీం ఉన్నాడు పైన. ఆయన తీస్తాడు జాయింట్లు. దేవునికి స్తోత్రం. భార్యగా తంతే పడిద్దులని ఎగిరి తన్నాడు ప్రార్థన చేసేదాన్ని ఒక ఆమెని. ఎలక్షన్ డ్యూటీ వేస్తే పోయాడు, వాళ్ళు పోలీసు వాళ్ళు ఎమ్మడి పడ్డారు. సరిగ్గా చూసి కొట్టాడు, పట్టుడు కర్రతో ఎవడు కొట్టాడు మరి ఆయన కాలు మీద. ఏ కాలుతో తన్నాడు అదే కాలు కరెక్ట్ కొడితే 2 ముక్కలు ఇరిగింది. కట్టేసుకొని పండుకున్నాడు ఆసుపత్రిలో. చెప్తున్నానండి, నేను తంతే పడిద్దిలే అని తంతావు నువ్వు. నిన్ను దన్నేవాడు ఒకడు ఉన్నాడని మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తొందరపడి అలాగ చేయొద్దు. నడమంత్రం ఎప్పుడు మంచిది కాదు, విర్రవేగటం ఎప్పుడు మంచిది కాదు, మూర్ఖ చిత్తం ఎప్పుడు మంచిది కాదు. జాగ్రత్త పడతాం. హృదయంలోకి దేవుని మాటలు తీసుకొని సులువైనటువంటి హృదయం, మెత్తనైన హృదయం కలిగి ఆ దేవుని మాటకి ఆ హృదయాన్ని లోపరుచుకుందాం. ఆ తర్వాత ఫలింపు చూడండి మీరే. నువ్వు ఎంతగా దేవుని మాటకు లోబడతా ఉంటావో దేవుడు అంత ఎక్కువగా నీతో మాట్లాడతాడు. నీకైనా అంతేగా, వినేవాళ్ళకి చెప్పబుద్ధి అయింది. కానీ నువ్వు ఒకటి చెబితే ఇంకొకటి చేసేవాడికి 2-3 చెబుతావు, 4వది వాడు అడిగినా చెప్పవు. ఎందుకురా నువ్వు అడుగుతావు చెయ్యవు, నేను చెప్పడం నా వాగుడు దండగ ఎందుకు పోరంటావు. కాబట్టి మా దేవుడు కూడా అంతేమ్మా, నువ్వు ఎంత విధేయత చూపుతావో అంత మాట్లాడుతూ ఉంటాడు నీతో. లోబడమ్మా, లోబడయ్యా. దేవుడు ఇంకా దగ్గరగా మాట్లాడతాడు, చాలా విషయాలు నేర్పుతాడు, పిలిస్తే పలుకుతాడు. యేసయ్య ఉన్నవాడు, సజీవుడు. అయ్యా అంటే ఏమి నా కుమారుడా అంటాడు. లోబడండి. 2. 3వది, దేవుని శక్తి ఎప్పుడూ నిరర్థకం కాదు, కానీ కొంతమంది విషయంలో అయిద్ది. ఎవరి విషయంలో అంటే సందేహించే వారి విషయంలో. ఈయన మరియ కుమారుడు కాదా, వడ్లవాడు యోసేపు కొడుకు కాదా, ఏంది ఇతను చేసేది, ఈ జ్ఞానం ఈ పాండిత్యం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చాను అని ఈ టైపులో ఆలోచిస్తున్నారు. కానీ అది చెప్తున్న దానిలో విషయం ఏంటో మనం తీసుకుందాంరా. అతను దేవుని సంబంధిగా కనపడుతున్నాడు కదా, అతడు కార్యం చేతులుంచితే కార్యం జరుగుతుంది కదా, మనం కూడా క్యూలో నిలబడి ఆ ఇచ్చే జీవాన్ని పొందుదాం అనుకున్నారా? ఆయన వెటకారాలు చేయడం సరిపోయింది. ప్రవక్త స్వదేశమందు తప్ప ఎక్కడ ఘనహీనుడు గాడని ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడు. సావండ్రా మీ సావని. నేను వాక్యం చెప్తున్నాను. దైవజనుడిగా మీ మీద చేతులు ఉంచినప్పుడు ప్రార్థన చేసుకుంటాను. దేవా, నేను బిడ్డల మీద చేతులు ఉంచినప్పుడు నీ శక్తి వాళ్ళకి సరఫరా అయ్యేటట్టు చెయ్యయ్యా అని నేను ప్రార్థన చేస్తా. నేను ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటాను బిడ్డలారా. తెలుసా మీకు ఎందుకు చేస్తాను తెలుసా? నేను ఆ విధంగా ప్రార్థన చేసి దేవుని శక్తిని అడగకుండా నేను ఒట్టిగా మీ మీద చెయ్యి పెడితే అది మిమ్మల్ని మోసగించినట్టు అయింది. అర్థమైందా? అదే నేను దేవుని దగ్గర ఆ శక్తి అడిగి నేను మీ మీద చేయి ఉంచాను అనుకో, దేవుని శక్తి మీకు సరఫరా అయింది. ఎందుకంటే ఆ విషయం కోసం నేను ప్రార్థన చేశాను కాబట్టి. నేను దేవుని దగ్గర అది అడగకుండా వచ్చి మీ మీద చేతులు ఉంచితే అది ఒట్టి చేతులే. పాపం మీరేమనుకుంటారు, అన్న చేతులు ఉంచాడు దీవించాడు అనుకుంటారు. కానీ ఆ చేతులు గట్టి చేతులు కావాలంటే 2 జరగాలి. 1, నేను ప్రార్థన చేసి దేవుణ్ణి అడగాలి. 2వది, మీ మీద చెయ్యి ఉంచినప్పుడు దైవజనుడు నా మీద చెయ్యి ఉంచాడు, నా కార్యం జరిగిద్దని నమ్మాలి. యేసు ప్రభువుకే విశ్వాసం అవసరం అయితే మరి నాకు అవసరం లేదా? నేను ప్రార్థించినప్పుడు కూడా మీ బ్రతుకుల్లో కార్యాలు జరగాలంటే ఎవరు ఏ స్థాయిలో విశ్వసిస్తారో ఆ స్థాయిలో కార్యాలు చూస్తారు. క్యాన్సర్ ఉన్న బిడ్డను తీసుకొని వచ్చింది ఒక తల్లి. ధైర్యం చెప్పి చేతులుంచి ప్రార్థన చేశాను. ఎంత గట్టి విశ్వాసం అంటే మళ్ళా పోయి చెక్ చేయించుకుంటే రిపోర్ట్ నార్మల్ వచ్చింది.
ఇదే చెయ్యి. కొంతమంది చేతుల నుంచి ప్రార్థించినప్పుడు మానవాతీతమైన అద్భుతాలు జరిగినాయి. అదే చెయ్యి కొంతమంది మీద ఉంచినప్పుడు కార్యాలు జరగల. దానికి 3 కారణాలు అయి ఉండొచ్చు. ఒకటి, దేవుని చిత్తములో వాళ్ళని డిసైడ్ చేసి ఉంటే దేవుడు దాన్ని మార్చలేం. రెండవది, నా నిర్లక్ష్యం కావచ్చు, నేను ప్రార్థనలు ఏమి కలిగి ఉండొచ్చు. లేదా మూడవది, వాళ్ళ అవిశ్వాసం కూడా కావచ్చు, సందేహం కావచ్చు. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగంను పోలి ఉండును. అట్టివాడు తన సమస్తమైన మార్గంలో ద్విమనస్కుడు గనుక, అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు, జరగదన్నాడు. సందేహం దేవుని శక్తిని అడ్డగించేటువంటి ఒక సంగతి. సందేహించొద్దు, విశ్వసించు. దేవుణ్ణి విశ్వసించు. దేవుని ప్రతినిధిగా భూమి మీద నీకు అందుబాటులో దేవుడు పెట్టిన దైవజనుడు చేతులుంచినప్పుడు కూడా విశ్వసించు. ఖచ్చితంగా కార్యం జరిగింది. సందేహించిన వాళ్ళ జీవితంలో జరగదు. ఏముందిలే ఆయన అనుకోవచ్చు నువ్వు, అంతే, అంతవరకే పనిచేసింది. ఏముందిలే ఆయన అంటే ఏం లేదు. లేదు దేవుడు ఏర్పరచుకున్న పాత్ర ఆయన చేయించితే నా జీవితంలో కార్యం జరిగింది అనుకుంటే జరిగింది. నీ విశ్వాసాన్ని బట్టే నీ కార్యం. ప్రవక్త స్వదేశమందు హితుడుగాడని ఎందుకన్నాడు తెలుసా? ఆయన వాళ్ళకి అందుబాటులో ఉంటాడు కదా, తేలిక. అట్లా నేను కొంతమందికి అందుబాటులో ఉంటాను. ఒక్కొక్కడికి నా మీద తక్కువ అంచనా ఉంటుంది, తక్కువ అభిప్రాయం ఉంటుంది, తేలిక భావన ఉంటుంది. అందుకే వానికి ఆ కార్యం జరగదు. కొంతమందికి నేను అందుబాటులో ఉన్నా, దూరంలో ఉన్నా సరే, అన్న నా మీద చేతులుంచి ప్రార్థించడం ద్వారా, అన్న నా మీద చేతులుంచితే జల కార్యం జరిగిందని కొంతమంది గట్టిగా నమ్ముతారు. వాళ్ళకి ఆ కార్యం జరిగింది. కొంతమంది ఎక్కడో జూమ్లో ఉండి కూడా ప్రార్థనలో ఏకీభవిస్తారు. అన్న అక్కడ ఉండి చేసినా చాలు, నేను దానిలో ఏకీభవిస్తా, కార్యం జరిగిద్దని. అలాగ సాక్ష్యాలు తీసుకొచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని నేను తాకాలేదు, ముట్టలేదు. ఎక్కడో జూమ్లో ఉండి వాళ్ళు ప్రార్థనలో ఏకీభవించారు, కన్నీరు గార్చారు, నాతో పాటు ప్రార్థించారు, వాళ్ళ జీవితంలో కార్యాలు జరిగినాయి, వాళ్ళ సాక్ష్యం తీసుకొని వచ్చారు. అలా బోలుడు ఎంతమంది ఉన్నారు. అదేంటి అట్లా జరిగింది? విశ్వాసం. ఒకరు అనుకున్నాడు ఆయన నన్ను ముడితే బాగుపడతానని, ఒక ఆమె అనుకుంది నేను ఆయన ముడితే, ఆయన వస్త్రాన్ని ముడితే బాగుపడతానని. ఇద్దరికి జరిగింది. ఆయన ముట్టినవాడు బాగుపడ్డాడు, ఆయన ముట్టినవాళ్ళు కొంతమందిని అయితే ముట్టను కూడా ముట్టల. మీరు వెళ్ళండి యాజకుడికి కనపరచుకుని అంటే జస్ట్ అలాగే వెళ్ళిపోయారు, స్వస్థత పొందారు. కాబట్టి విశ్వాసాన్ని అడ్డగించున్నది సందేహము. విశ్వాసం లేకపోతే దేవుని శక్తి ఎంత గొప్పదైనా పని చేయదు మన మీద. ఆ శక్తి మన మీద పని చేయాలంటే ఖచ్చితంగా విశ్వాసం మనకు అవసరమై ఉంది, సందేహం మనకు ఉండకూడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, 3 సంగతులు చెప్పాను. దేవుని వాగ్దానం నిరర్ధకమైద్దా? దేవుని వాక్యం నిరర్ధకమైద్దా? దేవుని శక్తి నిరర్ధకమైద్దా? అయితే ఎందుకు అయిద్ది, ఎవరి విషయంలో అయిద్ది అనే విషయాలు మీకు స్పష్టత ఇచ్చా. అలా మీకు కావద్దు అనుకుంటే దయచేసి నేను చెప్పిన హెచ్చరికలు తీసుకోండి. ఈ శుక్రవారం రోజు దేవుడు మనతో సుస్పష్టంగా మాట్లాడాడు. వాటిని మనం బ్యాలెన్స్ చేసుకుందాం, దిద్దుకుందాం, సరిచూసుకుందాం, సందేహాన్ని విసర్జిద్దాం, దేవుని శక్తిని అనుభవిద్దాం. కనిపెట్టుకొని ఒక అంశాన్ని గురిగలిగి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసేటప్పుడు అప్పచెప్పబడిన అంశం కోసం ప్రార్థన చేయటం నేర్చుకుందాం. దేశాలన్నీ తిరిగి రావటం, అంశాలన్నీ తిరిగి రావటం కాదు. ఈ అంశం కోసం ప్రార్థన చేయంటే అంతవరకు చేసి ముగించాలి. కనిపెట్టుకొని ప్రార్థించేటప్పుడు కూడా వారు అన్నిటి కోసం చేయాల, పరిశుద్ధాత్మ కోసం చేశారు, 10 రోజుల్లో పొందారు. అలవాటు చేసుకుందాం, కలిసి మాట్లాడుకుందాం, ప్రార్థనలో గడుపుదాం, దేవుని కొరకు రేపబడదాం, అనేకుల్ని రేపుదాం. సేవకులారా మాట్లాడుకుందాం, మాట్లాడండి, తోటి వాళ్ళతో, మీ స్నేహితులతో మాట్లాడండి. కొద్ది రోజులు గడుపుదాం రండి, ప్రార్థనలో గడుపుదాం రండి, కాస్త పదును పెట్టుకుందాం రండి, దేవుని పాదాల దగ్గర శక్తి పొందుకుందాం రండి, పదునవుదాం రండి, దేవుని కొరకు ఫలించున్నట్లు అని బోధించుకుందాం, హెచ్చరిక చేసుకుందాం, పిలుచుకుందాం, సేవ చేద్దాం, దేవునితో కూడా గడుపుదాం, 2 సాధన చేద్దాం. ఎక్కడెక్కడి నుంచో దైవజనులు వచ్చి గడిపి వెళ్ళిపోతూ ఉన్నారు. చక్కగా వాళ్ళు ఉపయోగించుకుంటారు ఆ తోటని. ఎక్కడెక్కడి నుంచో దైవజనులు వచ్చి 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు అట్లా ఉండి గడిపి వెళ్తున్నారు. దూరాలు, నెల్లూరు ఆ ప్రాంతం నుంచి కూడా వచ్చి గడిపిపోతున్నారు. ఇక్కడున్న వాళ్ళు మన వాళ్ళకి ఒళ్ళుగోరు, వరంగల్ నుంచి కూడా వచ్చారు. అక్కడ రకరకాల ప్రాంతాల నుంచి వస్తున్నారు, చాలా ప్రాంతాల నుంచి వస్తున్నారు. హాయిగా గడుపుకుంటున్నారు. వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి అందులో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బిడ్డలారా ఆలోచించండి. చాలా విషయాలు మాట్లాడా, విస్తారంగా మాట్లాడా. ఇలేండి, అమ్మయ్యా, కాపాడిన దేవునికి స్తోత్రం అయ్యా. హల్లెలూయా.
అనిపిస్తుందా? అనిపించిందిలే. లేండి, అందరు త్వరగా లేచి నిలబడండి. దేవుని శక్తి బలహీనమైంది కాదు, బలమైన శక్తి అయినది. కానీ సందేహించేవాడి జీవితంలో జరగదు. నీళ్ల మీద నిలిపింది దేవుని శక్తే పేతురుని, కానీ సందేహించినప్పుడు ఆ శక్తి పనిచేయలా. అంటే సందేహం అనేది ఎంత డేంజరో చూడండి. అది ఉంటే దేవుని కార్యాలు ఏ జరుగు నీ బతుకులో. డౌట్ పెట్టుకోవద్దు. నువ్వు మోకాళ్ళలోని ప్రార్థించినప్పుడు సందేహించొద్దు. దైవజనుడు నీ మీద చేతులుంచినప్పుడు సందేహించొద్దు. దైవజనులు సంఘంలో ఉన్నటువంటి సేవకులు మీ మీద చేతులుంచినప్పుడు మీరు సందేహించొద్దు. శాలేమన్నా చేయలేదు, వీళ్ళందరూ చేశారు, నాకు ఏం జరిగిద్దు అనుకోవద్దు. నువ్వు వాక్యం స్పష్టంగా చెప్పింది, సంఘపు పెద్దలను పిలిపించవలను. వాళ్ళు నూనె రాసి ప్రార్థన చేస్తారు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అన్నాడు. కానీ పెద్ద ఆయన ప్రార్థన, లేకపోతే అందరికంటే మెయిన్లో ఉన్నోడి ప్రార్థన అని ఎక్కడ చెప్పలా. వాళ్ళు సేవకులు, సంఘములో ప్రతిష్ఠింపబడిన వాళ్ళు. కాబట్టి ఎవరు నేనున్నా లేకపోయినా, నేనుంటే నేను చేతులు ఉంచుతాను, నేను లేకపోతే ఉన్నవాళ్ళ చేత ప్రార్థన చేయించుకోవటం అలవాటు చేసుకో. మీ మీద చేతులు ఉంచినప్పుడు సందేహించకండి. అలాగే ఏముందిలే ఆయన, ఏముంది ఆయన అని అందాడులే అని తేలిగ్గా అనుకోవద్దు. నాకు అందుబాటులో ఉన్నాడులే శాలేమన్నయ్యగా అనుకోవద్దు. నాయకత్వాన్ని తిరస్కరించవద్దు. ఏముందిలే అనుకోవద్దు. నువ్వే ఎఫెక్ట్ అవుతావు. ప్రార్థన చేద్దాం రండి. దేవుడు నీతో ఏం మాట్లాడాడో దేవుని ముందు ఉంచు ఆ విషయాలు. దేవా, ఈరోజు నీవు నాతో సూటిగా తేటగా ముఖాముఖి మాట్లాడినందుకు నీకు వందనాలు అంటూ లైవ్లో జూమ్లో ఉన్న బిడ్డ అందరూ కూడా ప్రార్థనలో ఉండండి. బిడ్డ ప్రార్థనలో ఉండండి, రండి ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా. తండ్రి, ఈరోజు నాకు స్పష్టంగా ఈ 3 ఎందుకు నిరర్థకం అవుతాయి, ఎవరి విషయంలో అవుతాయి అనేది బహు స్పష్టంగా నాతో మాట్లాడావు. గురి కలిగి ప్రార్థించాలని నేర్పావు. దేవునితో కొంత సమయం కేటాయించుకొని పదును పెట్టుకోవాలనే విషయాన్ని కూడా నేర్పావు. నీ కొరకు నేను గొప్ప కార్యాలు సాధించాలన్నా, లేకపోతే నా జీవితంలో కార్యాలు పొందుకోవాలన్నా కూడా కనిపెట్టి ప్రార్థన చేయటం అనేది ఎంత అవసరమో. ప్రార్థన ఎలాంటి మొండితనం, ఎలాంటి పట్టుదల ఉండాలో. ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే వాగ్దానం నిరర్థకమైపోయిద్దని కొన్ని అనుభవాలు కూడా కొంతమంది వ్యక్తుల జీవితాలు కూడా చూపించి మరి మాట్లాడావు. నీకు స్తోత్రం అయ్యా. చాలా సుస్పష్టంగా అనేక విషయాలు మాకు నేర్పించినందుకు నీకు వందనాలు ప్రభువా. నీ శక్తి తక్కువ కాదు, కానీ నా సందేహమే దాన్ని అడ్డగిస్తుంది ప్రభువా. ఉన్న దరిద్రం నా దగ్గరే ఉంది నాయన, సందేహము నా దగ్గరే ఉంది, అనుమానం నా దగ్గరే ఉంది, అవిశ్వాసం నా దగ్గరే ఉంది. నాటి ఇశ్రాయేలీయులు నేను అనుకుంటున్నాను, కానీ వాళ్ళకంటే ఎక్కువగా నేను అనుమానించాను ప్రభువా. నన్ను క్షమించు నాయన. అవిశ్వాసము చేతనే నేను చాలా వరకు పొందుకోలేకపోయాను. సందేహము వలన నేను ఇంకా సందేహము లేకుండా జాగ్రత్త పడతాను ప్రభువా. సరి చేసుకుంటాను ప్రభువా. నీ వాక్యాన్ని హృదయంలోకి తీసుకుంటాను నాయన. అపోస్తుల్లా తయారవ్వాలి, కానీ యోధాలాగా తయారు కాను ప్రభువా. నీ మాటలు తీసుకుంటాను నాయన. దొంగలాగా కాదు నాయన, దొరలాగా తయారవ్వాలి. నీ ఉపదేశం విని వారు నాయన రాజులను శాసించే ప్రవక్తలయ్యారు. అపోస్తలులు రాజులను శాసించే ప్రవక్తలయ్యారు ప్రభువా. గడగడలాడించారు ప్రభుత్వాలను కూడా. నా తండ్రి, అలాంటి భక్తిపరులుగా నన్ను చేయి నాయన, భక్తిపరాలుగా నన్ను చేయి నాయన. కుటుంబంలో అనుభవిస్తున్న శ్రమలు ఒకవేళ నా మొండితనం, నా పాపం, నా నడమంతరమే కారణమేమో నాయన, నా మిడిమేళమే కారణమేమో నాకు ఈ గతి పట్టడానికి. నాలో ఉన్న విపరీతమైన మూర్ఖత్వం, తిరుగుబాటు ధోరణి, నిన్ను గూర్చి, నీ దాసులను గూర్చి తప్పుడుగా ఆలోచించిన ఆలోచనల కారణమేమో, నీ మాటలు తిరస్కరించిన కారణమేమో, నా నడమంత్రమే కారణమేమో, నా పెడద్రమే కారణమేమో. ఈరోజు నేను అనుభవిస్తున్నా ఈ పరిస్థితులకి నా గర్వమే కారణమేమో, నా విర్రవీగినతనమే కారణమేమో. నన్ను క్షమించుమో తండ్రి, క్షమించు. నీ రక్తంతో నన్ను కడుగుతున్నా. విరిగి నలిగిన అనుభవంలోనికి వచ్చేస్తున్నాను ప్రభువా. యాకోబును విరిచి దీవించిన దేవా, నీకు అడ్డముగా ఉన్నవి, అభ్యంతరంగా ఉన్నవి విర్రగొట్టు యేసునామములో విర్రగొట్టు తండ్రి, విర్రగొట్టు తండ్రి, నలగొట్టు తండ్రి. దీనురాలుగా నన్ను చేయి. నీ ఆశీర్వాదం అనుభవించిన వాడిగా నేను ఉండాలి, అనుభవించిన దానిగా నేను ఉండాలి. అనేకులకు దీవెనకరంగా నేను మారాలి. నన్ను విరువయ్యా ఆశీర్వదించి విరువయ్యా, అనేకులకు ఆహారంగా చేయయ్యా. యేసయ్యా, బలపరచయ్యా, నాకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చయ్యా. ప్రార్థన చేస్తున్నా.
కృప చూపయ్యా. కృతజ్ఞతలు చెల్లిస్తూ ఎక్కడ తిరుగుబాటు చేశానో, ఎక్కడ బాధ పెట్టానో నన్ను మన్నించి నా పాపమును క్షమించి నా ఎడల కార్యములు జరిగించావని కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ స్తుతి మహిమ నీకే ఆరోపిస్తూ ఈ విషయాలన్నీ దుష్టుడు ఎత్తుకొని పోకుండా వాడిని గద్దించి దూరపరిచి నా హృదయములో ఈ మాటలు దాచుకొని వాటి చొప్పున నడుచుకునే కృప మాకు దయచేయి. యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి రోగులైన వారికి అది వ్రాసి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు. ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కడికి వచ్చారో నిన్న విషయాలు సరిచేసుకొని దిద్దుకుంటుండగా నీ బిడ్డల్ని ముట్టి బాగు చేసి వారి ఎడల కార్యాలు జరిగించు. సాతాను కుట్రలు కుతంత్రాలు లయపరచు. తెలిసి తెలియని మా తప్పులను మన్నించు దేవా. తప్పనిసరి పరిస్థితుల్లో మరి పిల్లల్ని ఇలా చెడగొడుతున్నారు, బలహీనుల్లా గుండి కూడా ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారు. దేవుని మందిరం అన్న భయం కూడా లేకుండా ఇలా వాళ్ళు వెర్రవీగుతున్నారు అనే విషయాలు నేను చూపించాను. అది తప్పైతే నన్ను క్షమించు. అది కూడా పూర్తిగా చూపలేదు నాయన, ముఖాలు చూపించలేదు. ఎందుకంటే వాళ్ళని ఇతరులు ద్వేషించడం నాకు ఇష్టం లేదు, వాళ్ళని ఇతరులు అసహించుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే ముఖాలు మరుగు చేశాను ప్రభా. నాయన మన్నించు. ఆ కొంచెం చూపినందుకే నా హృదయం ఎంతో బాధపడింది నాయన. అయ్యా నాకు ఇష్టం లేదు ప్రభా, ఆ పరిస్థితి ఇంకెన్నడూ రానియొద్దు ప్రభా, రానియొద్దు ప్రభా, రానియొద్దు ప్రభా, రానియొద్దు. నా హృదయం ఎంతో గాయపడింది ప్రభా, ఆ కొంచెం చూపినందుకే నాకు ఇష్టం లేదు తండ్రి. నా బిడ్డలు ఎవరు అట్టివారు కావద్దు నాయన. అలాంటి బలహీనులుంటే వాళ్ళని తొలగించు ప్రభువా నా ప్రభా, లేదా మార్చు నాయన. కానీ నీ భక్తిలో, ఆత్మీయతలో, నీతి ప్రవర్తనలో, పరిశుద్ధతలో, పరిశుద్ధాత్మలో ఆనందించే యోధులుగా నీ బిడ్డలందరూ ఉండాలి. నేనుండాలి, మేముండాలి. కనికరించి మన యేసు నామములో వేడుచున్నాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోటి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడి నిత్యత్వంలో చేరు పర్యంతములు నడిపించును గాక. ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.